హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ చేసే వారి గురించి ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు బిట్కాయిన్లో అయినా, ఇథేరియం ఆర్ ఇంకేదైనా క్రిప్టో కరెన్సీస్లో యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. సో ఒకసారి మీకు లైవ్లో చూపెడతాను ఆ స్ట్రాటజీ ఏ విధంగా యూజ్ చేయాలనే దాని గురించి. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను క్రిప్టో కరెన్సీ పర్పస్ చూపెడుతున్న స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇది వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ, గవర్నమెంట్ ఆఫ్ FI దగ్గర రిజిస్టర్ అయింది. సో ఇక్కడ ఓన్లీ క్రిప్టో కరెన్సీస్ అంటే బిట్కాయిన్, ఇథేరియం ఇలా క్రిప్టో కరెన్సీస్ అన్ని ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 24 hours by 365 days అంటే 24 గంటలు 300 hours. దీనికి ఏ రోజు హాలిడే అంటూ ఉండదు. వీళ్ళు వచ్చేసరికి మనం అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మీ అకౌంట్లో 3000, 5000 ఆర్ 10,000 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో. వీళ్ళు 2 సెగ్మెంట్లు అంటే మనకి డెరివేటివ్ సెగ్మెంట్లో ఫ్యూచర్స్లో, క్రిప్టో కరెన్సీస్ ఫ్యూచర్స్లో మరియు ఆప్షన్స్లో కూడా ట్రేడింగ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం ట్రేడింగ్ చేస్తాం కదా. బిట్కాయిన్, ఇథేరియంలో మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో ఆ విధంగా. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్, బిట్కాయిన్ ఆర్ ఇథేరియం పర్పస్ మనం ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాం. మీరు ఇంకేదైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకేదైనా క్రిప్టో కరెన్సీస్లో. సో ఫస్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఒకసారి ఫ్రీ అకౌంట్ లింక్ ఉంది ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు చూపెడతాను. సో ఇది డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ఫ్రీ అకౌంట్ లింక్. అకౌంట్ లేని వాళ్ళు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవి వచ్చేసరికి ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే ఈ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ ఆటోమేటిక్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. బిట్కాయిన్, ఇథేరియం. సో మల్టిపుల్ ఇండికేటర్స్తో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ లింక్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఇవి మీరు టెస్ట్ చేయండి. కొద్ది రోజులు మీరు ట్రేట్రాన్లో టెస్ట్ చేయొచ్చు అండ్ ప్రాక్టీస్ చేయొచ్చు, పేపర్ ట్రేడింగ్ లాగా. సో మీరు ఈ స్ట్రాటజీస్ అన్ని యాడ్ చేసుకోండి, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ బట్టి మీకు పాజిటివ్ అనిపిస్తే అప్పుడు మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో. ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. అందుకే మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసుకోండి, అండ్ డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మేము మీకు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ చూపెట్టాం. ఇప్పుడు మాన్యువల్ ట్రేడింగ్ స్ట్రాటజీ, ఒక సింపుల్ స్ట్రాటజీ మీకు చూపెడతాను. ఇక్కడ మనకి ఫ్యూచర్స్లో డెల్టా ఎక్స్చేంజ్ నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ వచ్చేసరికి ఫ్యూచర్స్లో మనకి ఇది బిట్కాయిన్ చార్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేస్తాను. ఇది బిట్కాయిన్ యొక్క చార్ట్. సో మీరు ఇక్కడ టైం ఫ్రేమ్ వచ్చేసరికి నేను జనరల్గా అయితే 15 minutes టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. 5 minutes కంటే 15 minutes టైం ఫ్రేమ్. ఎందుకంటే మనకి ఇవి 24 hours రన్నింగ్ మార్కెట్ కాబట్టి ఆర్ కరెన్సీస్ కాబట్టి మనకి 15 minutes టైం ఫ్రేమ్ బెటర్ అనమాట ట్రేడింగ్ కోసం. ఇక్కడ 2A2 ఇండికేటర్స్. ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి EMA, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 50 యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇదేంటంటే మనకు ట్రెండ్ చూపెడుతుంది క్లియర్గా. మనకి ఎట్లా అంటే 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఎబో ఉంటేనే మార్కెట్ ట్రెండ్ అంత పాజిటివ్ ట్రెండ్ అని చెప్పొచ్చు, బిలో ఉంటే నెగిటివ్ ట్రెండ్. సో మనం ట్రెండ్ డిసైడ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళి ఈ ఏరియాలో 15 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇలా అంటే మనకు క్లియర్గా ఒక సపోర్ట్ జోన్ లాగా కూడా పనిచేస్తుంది. ఒకవేళ బ్రేక్ అయిందనుకో, ఒకవేళ క్లియర్గా బ్రేక్ డౌన్ ట్రెండ్ ఉందనుకో, క్లియర్గా సేల్ పొజిషన్ తీసుకోవచ్చు. సో దీనికి తోడు ఇవి జనరల్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్, మనకు ఫ్రీగానే లభ్యమవుతాయి. మనకి EMA 50 EMA అని. సో దీనికి జనరల్ ఇండికేటరే ఇది. EMA మీ అందరికి తెలిసి ఉంటుంది. ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి సూపర్ ట్రెండ్ కాదు ఫ్రెండ్స్, మనకి RSI. సో RSI ఇండికేటర్ ఇది కూడా సేమ్
మీకు బై డిఫాల్ట్ సెట్టింగ్సే RSI 14 70 30. సింపుల్ నేను ఏం చేస్తానంటే నా స్ట్రాటజీ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ స్ట్రాటజీ. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కదా, ఇక్కడ ఏమైపోయింది, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, ఇక్కడ రివర్సల్ అయింది, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళింది, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళిందిగా, అంటే ఈ జోన్లో రివర్సల్ వచ్చి అప్ ట్రెండ్ వెళ్ళింది 50 EMA దగ్గర. సేమ్ నేను ఇలా ఒక, అంటే ఎగ్జాంపుల్ ఇలా ఒక క్యాండిల్ ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, RSI 50 దగ్గర, ఇది థిక్నెస్ పెంచుతాను. సో RSI 50 దగ్గర చూడండి, RSI 50 దగ్గర కూడా ఒకసారి చూడండి, ఒక క్యాండిల్ బిలో క్లోజ్ అయ్యి, 50 EMA కంటే ఒక క్యాండిల్ బిలో క్లోజ్ అయ్యి, ఒక క్యాండిల్ అప్ సైడ్, అంటే ఒక క్యాండిల్ ఎబో క్లోజ్ అయ్యి, ఇక్కడ బిలో ఒక క్యాండిల్ బిలో క్లోజ్ అయింది, ఒక క్యాండిల్ ఎబో క్లోజ్ అయింది, ఇలా ట్రెండ్ నాకు ఇక్కడ RSI సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ కూడా రివర్సల్ అయింది. అంటే మనకి ఇలా ఒక ప్యాటర్న్ బ్రేక్ అయింది, మళ్ళీ రివర్సల్ అయింది. అంటే మార్కెట్లో మనకి 15 EMA అనేది ఇలాంటి మూమెంట్ వచ్చినప్పుడు పొజిషన్ తీసుకోవాలి. మనకి ఇక్కడ RSI కూడా ఇచ్చింది కదా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది కాకుండా. సో ఇక్కడ కూడా చూడండి, ఈ ఏరియాలో కూడా రివర్సల్ అయింది, సపోర్ట్ తీసుకుని రివర్సల్ అయింది. ఈ విధంగా ఇక్కడ కూడా చూడండి, 50 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ రివర్సల్ అయింది. షార్ట్ టర్మ్ ట్రేడ్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా మార్కెట్ రివర్సల్ అయింది, ఇక్కడ చూడండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్ సిగ్నల్ ఇస్తుంది, ఇక్కడ కూడా క్లియర్ సిగ్నల్ ఇస్తుంది. సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ మీకు ఒకటి చెప్తాను. ఒక బేరిష్ క్యాండిల్ మనకు రివర్సల్ అయ్యి, ఒక బేరిష్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ హయ్యర్ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవచ్చు. ఇలా అంటే సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయినప్పుడు ఈ విధంగా చూడండి, ఒక బేరిష్ క్యాండిల్, ఒక బుల్లిష్ క్యాండిల్. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఈ ఏరియాలో కూడా చూడండి, ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, బై పొజిషన్. సో ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా బ్రేక్అవుట్ కూడా అంటే క్లియర్గా బ్రేక్అవుట్ అనాలిసిస్, బ్రేక్అవుట్ 50 EMA దగ్గర బ్రేక్అవుట్ అయింది, కానీ ఇక్కడ మనకు క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్ బ్రేక్అవుట్ అనేది కూడా ఈ ఏరియాలో. సో ఇక్కడ ఇలా ఉండాలి, అంటే ఒక క్యాండిల్ ఎబో ఇలా క్లోజ్ అయ్యి, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఇలా 50 EMA దగ్గర బ్రేక్ అవ్వాలి. ఇలా ఒక క్యాండిల్ మనకి ఎబో, ఈ క్యాండిల్ ఎబో క్లోజ్ అయింది, బిలో క్యాండిల్ ఇలా RSI కూడా. సో చాలా సింపుల్ స్ట్రాటజీ. ఇక్కడ కూడా చూడండి క్లియర్గా బ్రేక్అవుట్ వచ్చేసరికి కూడా చూడండి, క్లియర్గా బ్రేక్అవుట్, ఒక క్యాండిల్ ఇలా, ఒక క్యాండిల్ ఎబో క్లోజ్, ఒక క్యాండిల్ బిలో, ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ మూమెంట్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈ విధంగా. సో మీరు చూడండి, టెస్ట్ ఇలా వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ టెస్ట్ చేసింది, పైకి వెళ్ళింది, బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయింది, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది. మనం 50 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఒక రెడ్ బెరిష్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, మళ్ళీ రివర్సల్ అయింది. సేమ్ అదేవిధంగా దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చూడండి, మనకి RSI దగ్గర కూడా ఇలా రివర్సల్ అయింది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయింది, ఇక్కడ చూడండి మళ్ళీ 50 దగ్గర నుంచి రివర్సల్ అయింది. అంటే మనకి 50 అప్ ట్రెండ్లు ఉన్న మార్కెట్, ఇట్లా అప్ ట్రెండ్లు ఉన్న మార్కెట్ ప్రతి దగ్గర మనకేంటంటే స్ట్రైట్ లైన్గా స్ట్రైట్గా మార్కెట్ అనేది మూవ్ కావద్దు కదా, అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. సో మనం పొజిషన్ ఏడా తీసుకోవాలి, ఇట్లా బై పొజిషన్ తీసుకోవాలన్నప్పుడు ఈ ఏరియాలో, అంటే ఇట్లా పైకి వెళ్ళి ఇలా రివర్సల్ అయినప్పుడు మనకి ఈ 50 EMA దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ ట్రెండ్. సో అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా అదే, అంటే 15 టచ్ చేయలేదు, బట్ అదేవిధంగా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో సేమ్ రివర్సల్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు అప్ ట్రెండ్లో చూసాం, రివర్సల్ చూద్దాం. రివర్సల్ మార్కెట్లో సో ఇది బ్రేక్అవుట్, ఆల్రెడీ మీకు చెప్పాను, EMA బ్రేక్అవుట్, ఇక్కడ కూడా క్లియర్గా బ్రేక్అవుట్ అయింది. ఓకేనా, ఇలా బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ కూడా బ్రేక్అవుట్, సేమ్ బ్రేక్అవుట్ అనాలిసిస్ అట్లా కూడా. సో మల్టిపుల్ వేస్లో మనం చూసుకోవచ్చు, మల్టిపుల్ వేస్లో మనం ట్రేడింగ్ సెటప్ చేసుకోవచ్చు ఈ విధంగా. చాలా సింపుల్ స్ట్రాటజీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైకి వెళ్ళింది మళ్ళీ రివర్స్లో అయింది, బట్ ఇక్కడ క్లియర్గా ఇండికేషన్ లేదు. సో ఇక్కడ కూడా, సో జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, ఇక్కడ ట్రెండ్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సపోర్ట్, ఇక్కడ చూడండి రివర్స్ అయింది, ఇక్కడ మళ్ళీ సేమ్ ఈఎంఐ మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ బ్రేక్ చేసింది బట్ క్లియర్గా మళ్ళీ రివర్సల్ అయింది. సేమ్ ఇక్కడ చూడండి. సో ఈ విధంగా చూసుకోండి, బ్రేక్అవుట్ అనాలిసిస్ వేరు, ఇది వేరు. ఓకేనా? దీనికి తోడు ఈ ఇండికేటర్స్ తోడు మీరు ఈ రెండే ఇండికేటర్స్ కాదు, ఇండికేటర్స్ తోడు ఇంకా ఏం సెటప్ చేసుకోవాలంటే, మీకు దీనికి తోడు మనం ఇంకేం యూజ్ చేయాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ మనం డేటా ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఫండింగ్ డెప్త్, ఓకే, మార్కెట్ ప్రైస్ డెప్త్, మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా చూసుకోవాలి. ఎనలైజ్ చేసుకోవడానికి మనకి ఒక్క నిమిషం ఫ్రెండ్స్, అనాలిటిక్స్, ఓకే అనాలిటిక్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మోర్కి వెళ్ళి మోర్లో మీకు ఈ మోర్లో అనాలిటిక్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మోర్లో అనాలిటిక్స్ అని ఉంటుంది. డే ఆర్ 1 అవర్, డే ఆర్ 1 అవర్, 1 అవర్ చూడండి, 1 వీక్ ఆర్ డే. డే ఉంది కదా, ఈ డేలో మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది చూసుకోండి. 1 డే సెట్ చేసుకున్నాం. 1 డేకి మనం ఈ 1 డే సెట్ చేసుకున్నాను. 1 డే బై డిఫాల్ట్ ఉంటుంది. బై డిఫాల్ట్ ఏంటంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మ్యాక్స్ ఎక్కడ కనపడుతుంది మనకి, ఇది వచ్చేసరికి ఏంది, ఇది ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ డే 1, ఓకే. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, ఓకే. సో మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ గ్రీన్ అనేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 98,800 దగ్గర. మనకి మ్యాక్స్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ 96,600 దగ్గర. సో ఈ 2 లెవెల్స్ డ్రా చేసుకోండి. డే, సో డే మనకి డే ఉంది కదా, డే సెట్ చేసుకోండి. లాస్ట్ 12 అవర్స్లో మనకి ఇది బిట్ కాయిన్లో 96,300 దగ్గర, 98,800 దగ్గర. సో ఇలా కూడా అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా మనకి కరెంట్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడుంది, మనకి అట్ ద మనీ, ఇక్కడ కూడా మీ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాతో మీరు ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 98,800, 96,600. ఇప్పుడు మనం బిట్ కాయిన్లో చూస్తున్నాం కదా. సో 98,800, అంటే మనకి మార్కెట్లో ఆ ఏరియాలో ఎక్కువ 98,800 దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు ఈ జోన్లో. ఓకేనా? అందుకే చూడండి ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. అంటే మార్కెట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ జోన్లో ఎక్కువ ఉన్నారు మార్కెట్ సెల్లర్స్ 98,800 లెవెల్లో. ఓకేనా? అందుకే మనకు చూస్తే ఈ లెవెల్ టచ్ చేసింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసింది, మళ్ళీ రివర్సల్ అయింది. ఓకేనా? 96,600 జోన్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. 96,600 ఇలా డేలో ఇలా చూసుకోండి. ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది. 96,000, సో జస్ట్ యావరేజ్ చెప్తున్నాం ఫ్రెండ్స్, ఈ జోన్. సో మనకు క్లియర్గా ఈ జోన్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ మనకి రివర్సల్ అయింది. అంటే ఈ జోన్ బ్రేక్ అంటే క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ ఈ ఏరియాలో ఉన్నారు. మీరు గమనిస్తే ఒకసారి చూడండి,
ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ టెస్ట్ చేసింది, రివర్సల్ అయింది, మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుని కొద్ది రివర్సల్ మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ ఇక్కడ రివర్సల్ అయింది. అంటే ఈ జోన్లో క్లియర్గా మనకేం తెలుస్తుంది, 98,800 లెవెల్లో మనకి క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్లో మనకి మార్కెట్ బయర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో మళ్ళీ రివర్సల్ అయింది, కన్సాలిడేట్ అవుతుంది ఈ జోన్లో. ఓకేనా? ఈ జోన్లో ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా డెప్త్గా ఎలా చూసుకోవాలంటే దీన్ని మళ్ళీ నేను మినిమైజ్ చేస్తాను. మోర్ ఎనాలిటిక్స్కి వెళ్ళి ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్. సో 98,000 ఈక్వల్ ఈ జోన్లో ఎక్కువ ఉన్నారు. 98,800, 97,800 దగ్గర, అంటే మనకి ఈ జోన్లో చూసుకోండి 98,800 దగ్గర కాల్ ఆప్షన్ మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సెల్లర్. 96,800 దగ్గర 96,600 పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ కూడా ఇక్కడ మ్యాక్స్ ఎక్కడ చూస్తే 97,000 దగ్గర కూడా కాల్ ఓపెన్ ఇంట్రెస్టే మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్టే ఎక్కువ ఉంది. ఓకేనా? అంటే దీన్ని బట్టి కూడా మార్కెట్ ట్రెండ్ ఏంటంటే అప్ ట్రెండే ఉంది. మార్కెట్ సెల్లర్స్ మనకి ఈ జోన్లో కనపడుతున్నారు, బట్ ఈ ట్రెండ్ ప్రకారం చూస్తే అప్ ట్రెండే. సో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్తో కూడా అనలైజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి. సో ఇంప్లాయిడ్ వాలటైలిటీ, ఐవి డైలీ ఇంప్లాయిడ్ వాలటైలిటీ, సో ఇక్కడ కూడా మీరు క్లియర్గా స్పెసిఫిక్ ఒక్కొక్క స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్ పుట్ సేల్, టోటల్ పుట్ కాల్ బైస్. ఓకేనా? ఇలా అనలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇంప్లాయిడ్ వాలటైలిటీ. సో దీన్ని బట్టి మీరు డ్రా చేసుకోండి లెవెల్స్, ఎక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ జోన్లో కూడా చూస్తే 97,000 లెవెల్లో మనకు పుట్ ఓపెన్ ఇంట్రెస్టే కనపడుతుంది. 97,000 లెవెల్లో 97,000. సో ఈ జోన్లో కూడా మనకి క్లియర్గా సపోర్ట్ జోనే ఉంది. ఈ జోన్లో ఏమైనా సపోర్ట్ ఉందా లేదా అని ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందో మోర్ ఎనాలిటిక్స్కి వెళ్ళి $97,000. సో 97,200 ఇక్కడ మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ వచ్చేసరికి 97,600 దగ్గర మనకి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇలా లైవ్లో అనలైజ్ చేసుకుంటూ కూడా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది, వీళ్ళు ప్రొవైడ్ చేస్తే మనకి డైరెక్ట్ అక్కడ చూసుకోకుండా ఇక్కడనే చూసుకోవచ్చు. ఓవై ప్రొఫైల్ అని మనకి, సారీ ఫ్రెండ్స్, ఒక ఇండికేటర్ ఉంటుంది మనకి ఓవై ప్రొఫైల్ అని. ఆ ఇండికేటర్ లేదు. సో వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టై అయిపోయారు, బట్ మనకి మల్టిపుల్ ఇండికేటర్స్ ఇస్తలేరు. సో అలా అనలైజ్ చేస్తూ మీరు ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? దాన్ని బట్టి మనకి ఇది వచ్చేసరికి ఇండికేటర్స్ ఏంటంటే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ లెవెల్ ఎక్కడ ఉంది, సపోర్ట్ జోన్ ఎక్కడ, ఇండికేటర్స్ చూసుకొని ఈ ఆర్ఎస్ఐ. మనకు లైవ్ డేటా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్తో మనం ఇలా మీరు ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇలా డ్రా చేసుకోండి. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉందో ఆ ఏరియాలో అంతా ఇలా డ్రా చేసుకోండి. దాన్ని బట్టి మనకి ఒక లైవ్ అనాలిసిస్ వస్తుంది. ఆ రోజు మార్కెట్ ఎక్కడ సపోర్ట్, ఈ ఏరియాలో కూడా సపోర్ట్ తీసుకుంటుంది. ఇంకో బెస్ట్ ఇండికేటర్ పివట్ పాయింట్స్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. వీవ్యాప్ కాదు, సిపిఆర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. వీవ్యాప్ పివిట్ స్టాండర్డ్, ఇది కూడా ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసరికి ట్రెడిషనల్లో
ట్రెడిషనల్ సెట్టింగ్ నుంచి ఫిబొనాటిక్ ఆర్ క్యామరిల్లా. సో ఇలా కొన్ని సెట్టింగ్స్ S2 S3 ఇవి తీసేస్తే, సో ఇది కూడా ఒకటి బెస్ట్ ఫ్రెండ్స్. మనకి ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, రెసిస్టెన్స్ జోన్ ఉంది తెలుసుకోవడానికి బాగా పనిచేస్తుంది. పివట్ పాయింట్స్ లెవెల్స్ ఇక్కడ చూడండి, సపోర్ట్ తీసుకుంది మార్కెట్ ఇక్కడ అంతా ఎలా ఉంది చూడండి. ఈ మధ్యలోనే 510 అంటే సైడ్ వేస్లో ఉంది ఓవరాల్గా ఈ జోన్ నుంచి. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. సో లైవ్లో మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా బెస్ట్ లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాల్యూమ్ ప్రొఫైల్ కూడా ఉంది, దాని మీద నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవి మాన్యువల్ ట్రేడింగ్ సెటప్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఏదైనా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, అదైనా పేపర్ ట్రేడ్ లాగా చేయండి. మీకంటూ రిలయబుల్, మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ స్ట్రాటజీ. మళ్ళీ ఒక బెస్ట్ స్ట్రాటజీతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.